కూర్చున్నారు. మీరు ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభు చెప్పి ఉన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ప్రభు చెప్పి ఉన్నారు. ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారము దేవుని మాటలు అందించుట నిమిత్తమై ప్రభు మీ మధ్యలోనికి నడిపించారు. కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, దేవుని గ్రంథమైన బైబిలు ఏ విధముగా సాక్ష్యమిస్తూ ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునయున్నదని లేఖనాలు సాక్ష్యమిస్తున్నవి. అవును ప్రియులారా, ఎవరు పాపులు అని మనం ఆలోచన చేస్తే ఏ భేదమును లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, మానవులమైన మనం ఎవరు కూడా నశించిపోవడము దేవుని చిత్తము కాదు. కాబట్టి దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి నరవతారిగా ఈ లోకంలోనికి కన్యక గర్భము గుండా దిగవచ్చాడు. ఆయన సర్వమానవాళి పాపములు పరిహరించుట నిమిత్తమై తన్ను తాను పాప ప్రాయచిత్తార్థమైన బలిగాను అర్పణగాను శిలువ మ్రానుపైన అర్పింపబడిన వాడై ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారలు దారులుగా ఒలికించి ఆయన శాపగ్రహిగా శిలువలో మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి, యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఎట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక యేసు చెంతకు చేరాలని, యేసునందు సర్వ మానవాళికి అనుగ్రహపడిచిన పాప క్షమాపణను అంగీకరించి యేసుక్రీస్తునందు పునరుత్థానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ